ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టోన్ వచ్చేసి ఒరిజినల్ రామసేతు స్టోన్ అండి. ఇది నీటిలో తేలుతుంది. రామసేతు నుంచి అయితే సేకరించారు. ఇది లక్ష్మణ తీర్థము. ఈ తీర్థం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ స్నానం చేసి వచ్చాము. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ రామేశ్వరము. సో రామేశ్వరంలో ఈరోజు మనం కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లు అయితే చూడబోతున్నాము. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అండ్ రామతీర్థము, లక్ష్మణ తీర్థము, అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్, వారి మెమోరియల్. సో అన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అంతా కూడా 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాయి. రామేశ్వరం ఎవ్వరు వచ్చినా సరే తప్పకుండా మాత్రం ఈ ప్లేసులు చూడకుండా వెళ్ళొద్దు. వాటిలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి, రామతీర్థము, లక్ష్మణ తీర్థము అండ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ అండ్ మెమోరియల్ మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ మనము ఫస్ట్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాం. ఇది వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్, మన మెయిన్ టెంపుల్ రామనాథ స్వామి టెంపుల్. సో టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ పంబన్ వెళ్ళే రోడ్లో, బస్ స్టాండ్ రోడ్ అంటారు దీన్ని. యాక్చువల్గా రోడ్డు మీదనే కనబడుతుంది టెంపుల్. ఇది యాక్చువల్గా టెంపుల్ లోపలైతే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అండ్ అటు సైడ్ వెళ్తే కనుక మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇటు సైడ్ వెళ్తే పంబన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పవిత్రమైన స్టోన్స్ వచ్చేసి రామసేతువులో వాడినటువంటివి. ఈ స్టోన్స్ని నేను వాళ్ళు పర్మిషన్ అడగంగా నాకైతే 2-3 సెకండ్లు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇది మీరందరూ చూడాలి అన్నటువంటి మంచి సంకల్పంతో వాళ్ళని బతిమాలి తీసినటువంటి క్లిప్స్. రామసేతు ఒరిజినల్ స్టోన్స్ అండి ఇవి. లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకొచ్చాను. సో ఇక్కడ రామసేతుకు వాడినటువంటి స్టోన్స్ అవి ఉన్నాయి. సో అక్కడ నేను ఒక మేడం ఉన్నారు, మేడంని అడిగాను అనమాట. మేడం, నేను యూట్యూబరు, మా వాళ్ళకి చూపిస్తాను, పాపం ఈ ప్లేస్ గురించి తెలియదు అని చెప్పి మేడంని రిక్వెస్ట్ చేయగా 1-2 చిన్న క్లిప్స్ తీసుకోవడానికి మేడం అయితే పర్మిషన్ ఇచ్చారు. ఒక చిన్న ఫోటో అండ్ ఒక చిన్న క్లిప్ తీసుకోవడానికి మేడం పర్మిషన్ ఇచ్చారు. అండ్ అక్కడ పెడుతున్నాను చూడండి, అసలు అన్బిలీవబుల్, హ్యాపీ. సో మీ అందరికీ నేను చూపించాలనే ఉద్దేశంతోనే డేర్ చేసి రిస్క్ చేసి మేడంని అడగంగా ఆవిడ పర్మిషన్ ఇచ్చారు. సో ఎక్కడ మిస్ అయిపోతారో అని చెప్పి నేను ఆమెను పాపం బతిమాలి ఆ క్లిప్స్ పెడుతున్నాను. అది సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక జస్ట్ 50 మీటర్స్ ఇక్కడ లక్ష్మణ తీర్థం అని ఉంది. సో లక్ష్మణ తీర్థము, ఇది లక్ష్మణ స్వామి ప్రతిష్ఠించిన తీర్థము. ఇక్కడికి వెళ్ళి లక్ష్మణ తీర్థం అయితే విజిట్ చేద్దాం. ఇక్కడ పక్కనే ఉంటుంది లక్ష్మణ తీర్థము. లక్ష్మణ క్రియేటెడ్ దిస్ తీర్థం టు రిజాల్వ్ హిస్ సిన్. యుద్ధం తర్వాత ఆయన పాపాలని పోగొట్టుకోవడానికి ఆయన సృష్టించారంట ఈ తీర్థాన్ని. ఇది లక్ష్మణ తీర్థము, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు మొత్తం తీర్థం అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాలా పెద్దది కూడా. ఇప్పటి వరకు మనం చూసిన తీర్థాల్లో అతిపెద్ద తీర్థము లక్ష్మణ తీర్థమే. ఆయన లంకలో యుద్ధం తర్వాత ఆయనకు కొన్ని పాపాలు ఉంటాయి కదా, కొన్ని హత్యాదోషాలు, ఆ హత్యాదోషాలన్నింటినీ కూడా ఇక్కడ నివృత్తి చేసుకున్నారంట. అందుకోసం అని చెప్పి ఈ తీర్థాన్ని స్థాపించారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక మనం పంచముఖ ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళాం కదా, సో అక్కడ ఫోన్లు అవి నాట్ అలౌడ్, కవర్లో వేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడగకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయద్దు. చాలా పెద్ద ప్రాబ్లం అది. నేను తీసానని మీరు తీయటానికి లేదు, ఎందుకంటే నేను అడిగి బతిమాలి ఒరే బాబు నేను ఇట్లా యూట్యూబర్ మా వాళ్ళందరికీ ఇది చూపించాలి, వాళ్ళు కూడా రావాలి అని వాళ్ళని అడగంగా నాకు పర్మిషన్ ఇచ్చారు. సో నాకు ఇచ్చారని అందరికి ఇస్తారని లేదు, అది వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళని అడగకుండా మాత్రం ఫొటోస్ వీడియోస్ అవి తీయద్దు. నెక్స్ట్ మనము రామతీర్థం వెళ్తున్నాము. రామతీర్థం అడ్రస్ ఎక్కడంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, దానికంటే ముందే వస్తుంది. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కదా, వ్యాన్ వెళ్తుంది అక్కడ, దానికంటే కొంచెం ముందే వస్తుంది. దాని తర్వాత లక్ష్మణ తీర్థం వస్తుంది. బట్ ఈ రెండింటికంటే ముందే స్టార్టింగ్లోనే రామతీర్థం వస్తుంది. ఇది ఈ రూట్లో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రామతీర్థము, రామ టెంపుల్ 2 ఉన్నాయి. ఇదే రామకుండ్ రామతీర్థము, అది మెయిన్ రోడ్డు. బోర్డు ఉంటుంది, సైన్ బోర్డు. సో చూసుకొని వచ్చేయడమే. ఇప్పుడే టెంపుల్ లోపలికి అయితే వచ్చాను, భలే ఉంది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే నాగప్రతిష్ఠ కూడా జరుగుతూ ఉంది టెంపుల్ లోపల. ప్రాచీనమైన టెంపుల్, పాత టెంపుల్, కానీ కొత్తగా కలర్స్ అవి అన్నీ వేశారు. భలే ఉంది టెంపుల్, మాత్రం ప్రశాంతంగా ఉంది. అసలు దర్శనం అది చేసుకొని వచ్చాను. ఈ టెంపుల్ ఆపోజిట్లోనే తీర్థం ఉంది, రామతీర్థము. దీన్ని రామకుండ్ అని పిలుస్తారు. వావ్, చాలా బాగుంది. అండ్ చాలా పెద్ద తీర్థం కూడా. ఇక్కడ లోపల నాగప్రతిష్ఠ కూడా చేస్తున్నారంట. ఈ తీర్థం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ స్నానం చేసి లంకలో
ఎలా యుద్ధం చేయాలి అనే ప్రణాళికల్ని ఆయన ఇక్కడ చూసుకున్నారంట. వ్యూహాల్ని, ప్రణాళికల్ని అంతా కూడా. ఇది రామతీర్థము. లక్ష్మణ తీర్థం అనుకున్నాను. లక్ష్మణ తీర్థం కంటే ఇది చాలా పెద్ద తీర్థం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది తీర్థం ఓవర్ వ్యూ. ఇవి అయిపోయాయి కాబట్టి రామతీర్థము, లక్ష్మణ తీర్థము అండ్ పంచముఖ ఆంజనేయ స్వామిది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ అండ్ అబ్దుల్ కలాం గారి మెమోరియల్ చూడడానికి వెళ్తున్నాము. అబ్దుల్ కలాం గారి హౌస్ నేను లాస్ట్ నైటే చూశాను, ఎందుకంటే నేనున్న స్టేకి దగ్గరే ఉంటుంది. అది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. సో అక్కడ ఫొటోస్, వీడియోస్ అవి నాట్ అలౌడ్. నేను వెళ్ళి చూసి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఆయనకి సంబంధించినటువంటి అవార్డ్స్, డాక్టరేట్లు ఉన్నాయి. 69 డాక్టరేట్లు పైన ఉన్నాయి. సో డాక్టరేట్లు ఉన్నాయి, అవార్డులు ఉన్నాయి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, చాలా అవార్డ్స్ ఉన్నాయి. సో ఆ అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ బ్రదర్, సన్ ఎవరికో సంబంధించిన ఒక ఇది ఉంది, షాప్, ఆర్కేడ్ లాంటిది. సో అది ఇప్పుడు మనం మెమోరియల్ చూడడానికి వెళ్తున్నాము. మెమోరియల్ వేరుగా ఉంటుంది, హౌస్ వేరుగా ఉంటుంది. సో మెమోరియల్ ఏంటంటే ఆయన సమాధి అంతా ఉంటుంది. హౌస్ ఏంటంటే ఆయన పుట్టిన ఇల్లు. సో అది ఇప్పుడు మనం మెమోరియల్ చూడడానికి వెళ్తున్నాము. దానికన్నా ముందు స్కూటీ అనేది రిటర్న్ చేసేసేయాలి, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. ఇప్పుడు మన మెమోరియల్ చూడడానికి వెళ్ళే ముందు స్కూటీ ఇచ్చేసి, ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను కాసేపట్లో. సో మెమోరియల్ చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి పంబన్ వెళ్ళి, పంబన్ నుంచి మధురై వెళ్తున్నాను. అది ఇందాక మనం చూసిన ప్లేస్లు అన్నీ కూడా ఇక్కడే, జస్ట్ నిన్న మనం బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా అంతా జస్ట్ 1/2 కిలోమీటర్లోనే 3 అయిపోతాయి. వాకబుల్ డిస్టెన్స్ అంతా కూడా. అలాగే వెనక్కి వెళ్తే టెంపుల్, ఇదంతా కూడా నార్త్ స్ట్రీట్ అంటారు. వెళ్తే పంబన్ వెళ్ళిపోతాం. పక్కనే టెంపుల్స్ అన్నీ కూడా మీరు ఎవరిని అడిగినా చెప్తారు. బైక్ అయితే నేను రిటర్న్ చేసేసాను. బ్రదర్ని నన్ను బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, భయ్యా నేను తీసుకెళ్తాను రండి అని చెప్పారు. తెలుగు ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారి మెమోరియల్ చూడడానికి వెళ్తున్నాము. మెమోరియల్ చూసి ఇక్కడ నుంచి నేను మధురై వెళ్ళిపోతాను. మెమోరియల్ టైమింగ్స్ ఏంటి, ఎంట్రన్స్ ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత. బ్రదర్ ఇప్పుడే నన్ను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి షేర్ ఆటోస్ వెళ్తాయంట, వెళ్దాం. ఇదంతా కూడా రామేశ్వరం బస్ స్టాండ్. అది వచ్చాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్. ఇక్కడికి లోపలికి ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అంట. నేను లోపలికి వెళ్ళి మొత్తం చూసి వచ్చి ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు చెప్తాను. ఇప్పుడే బయట వచ్చానండి, అక్కడ మిస్సైల్ కనపడుతుంది చూడండి. మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను చూడండి. ఇప్పుడే వచ్చానండి, లోపల నుంచి డీటెయిల్స్ చెప్తాను చూడండి. లోపల ఏమేమి ఉన్నాయంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ సమాధి ఉంది. తర్వాత ఆయన దేశానికి చేసినటువంటి సేవకు సంబంధించిన మొత్తం విశేషాలు ఉన్నాయి. నార్మల్ ఒక రామేశ్వరంలో చిన్న బిలో మిడిల్ క్లాస్ కుటుంబంలో నుంచి వచ్చి ఆయన ప్రెసిడెంట్గా ఎలా ఎదిగారు అనే దగ్గర వరకు మొత్తం ఆయన జీవితం అంతా ఒక స్ఫూర్తిదాయకం. నిస్వార్థంగా చేశారండి దేశానికి మాత్రం సేవ. అసలు ఒక్కటి చూసి నా గుండె చలించిపోయింది. చివరిసారిగా ఆయన బ్యాగ్లో ఉన్న వస్తువులు ఏంటంటే 2 జతల బట్టలు, కొన్ని పుస్తకాలు, ఒక ల్యాప్టాప్, 2 జతల బట్టలు, 2 జతల చెప్పులు, అంతే. అసలు అది ఎలా మనిషిగా సాధ్యమో ఏంటో అది తెలియలేదు. అంత సింప్లిసిటీ, అంతటి ఘనత. మామూలుగా మిగతా వాళ్ళు ఎవరన్నా అయితే అసలు కాళ్ళు కింద నేల మీద ఆనవేమో. గ్రేట్. చూడండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్. విజిటింగ్ టైం వచ్చేసి 9 AM to 5 PM. అదైతే అసలు ఏడుపు వచ్చేసింది లోపలికి వెళ్ళి చూడంగానే. అసలు నాకు మీద కలాం సార్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక బుక్ చదివాను నేను, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని. ఎంతగా పరితపించేవారో దేశం కోసం ఆ బుక్లో ఉంది. సో అది లోపల ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిసైల్ ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ సిస్టమ్ ఎలా డెవలప్ చేశారు, ఏంటి, భారతదేశానికి మిసైల్ ఎలా వచ్చింది అనేది అంతా కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో లోపలికి ఫోన్లు అవి నాట్ అలౌడ్ కాబట్టి చూడాల్సి వచ్చింది. మొత్తం అంతా ఒక 1/2 hour to 1 hour పడుతుంది డీటెయిల్గా చూస్తే. సో ఎవరైనా వస్తే మాత్రం తప్పనిసరిగా చూడండి. చూసి తీరాల్సిన ప్లేస్ అండ్ పిల్లలకి కూడా చూపించాల్సిన ప్లేస్. లైఫ్లో ఒక్కసారైనా సరే తీసుకొచ్చి ఇలాంటి ప్లేసెస్ అంతా కూడా చూపిస్తే కనీసం జీవితంలో వాళ్ళకి దిశానిర్దేశం అన్న అవుతుంది. సో అది ఇప్పుడు మనం పబ్జీలు, వీడియో గేమ్లు ఇవి అవే కాదు, ఇలాంటి ప్లేస్లకు తీసుకొచ్చి చూపించాలి మెయిన్.